వెల్కమ్ టు షౌస్ ఆఫ్ బ్లెస్సింగ్. ఆశీర్వాదపు జల్లులకు మిమ్మల్ని మీ కుటుంబాలను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఇమ్మాన్యుయల్ చర్చ్ 21 రోజుల ప్రార్థనల్లో అనుదినము కూడా మన సంఘం అంతా కూడా వారి వారి గృహాల్లో ప్రార్థన చేస్తున్నారు. దేవుడు మీ యొక్క ప్రతి ఒక్క ప్రార్థనను కూడా అంగీకరించి ఆలకించి జవాబిచ్చునుగాక. ఈ దినం ముందు చూస్తున్నాం మనము యేసు ప్రభు శిలువ మీద చేసేటువంటి ప్రార్థనలు మనము జ్ఞాపకం చేసుకుంటున్నాము. ఇది మన దేవుడు మనకిచ్చిన వాక్య భాగము లూకాసు వార్త 23వ అధ్యాయము 34వ వచనము. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పాను. వారు ఆయన వస్త్రములను పంచుకుంటకై చీట్లు వేసిరి. దేవుడి వాక్యం దీవించుగాక. దెన్ సెడ్ Jesus, Father, forgive them, for they know not what they do. And they parted his garment and cast lot. May the Lord bless this word. మనందరికీ తెలుసు, యేసయ్య మన దేవుడు. ఆయన దేవుడై ఉండి మానవరూపిగా శరీరధారిగా ఈ లోకానికి వచ్చినటువంటి దేవుడు. వాక్యమే శరీరధారిగా మరి కృపా సత్య సంపూర్ణుడిగా మన వద్ద వసించును అని మనం చూస్తున్నాం. హల్లెలూయా. అలాగే ఆ దేవుడు మన కోసం మరణించడానికి ఆయన వచ్చాడు. ఆయనలో ఏ పాపము లేదు, ఏ నేరం ఆయన చేయలేదు, ఏ అబద్ధము ఆయన ఆడలేదు. ఆయనలో ఏ తప్పు ఏ దోషము లేదు. ఆయన అప్పుడు కూడా దోషిగా మార్చబడ్డాడు. మన కోసం ఆయన పాపిగా మార్చబడ్డాడు. హల్లెలూయా. చూడండి, ఆయన మీదకు ఆయన బాప్టిజం తీసుకున్నప్పుడు ఆయన మీదకు పరిశుద్ధాత్మ మరి పావురం వల్లే దిగి వచ్చి, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని ఒక స్వరము పరలోకం నుంచి పలుకుట మనం చూస్తున్నాం. హల్లెలూయా. చూడండి, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని. ఎందుకంటే ఆయన బాప్టిజం తీసుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దిగి వచ్చాడు. అలాగే మరి మనం చూస్తే మన జీవితంలో మనం బ్యాప్టిజం తీసుకున్నప్పుడు మరి దేవుని యొక్క ఆత్మ మనతో ఉండి మనల్ని నడిపించేటువంటి వాడుగా ఉంటున్నాడు. ఈ సమయంలో యేసయ్య శిలువ మీద చేసినటువంటి ప్రార్థన గురించి మనం ధ్యానం చేసినట్లయితే ముఖ్యంగా ఆయన ప్రార్థించడం కూడా యేసయ్య నేర్పించాడు. మనందరికీ తెలుసు, మత్తయి సువార్త మరి 6వ అధ్యాయంలో కానీ మనం చూసినప్పుడు అడుగుతారు, అయ్యా యోహాను తన శిష్యులకు ప్రార్థించడం నేర్పించు, నువ్వు కూడా మాకు ఎలా ప్రార్థించాలో నువ్వు మాకు నేర్పించు అన్నప్పుడు, పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక అనేటువంటి ఆ యొక్క ప్రార్థన ఆయన తన యొక్క శిష్యులకు నేర్పిస్తాడు. అలానే అయితే ఆయన ప్రార్థన నేర్పించినటువంటి దేవుడే తన యొక్క తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. ఆయన పరిస్థితి ఎలా ఉందంటే, ఏ తప్పు చేయలేదు, ఏ నేరం చేయలేదు. శిలువ మీద 2 దొంగల మధ్యలో ఒక దోషిగా ఆయన శిలువ వేయబడ్డాడు. అలానే మరి ఆయన తన చుట్టూ కూడా ఎంతోమంది జన సమూహం ఉన్నారు. రోమా సైనికులు ఉన్నారు, తల్లి, కొంతమంది స్త్రీలు ఉన్నారు, అలాగే మరి శిష్యుడు యోహాను ఉన్నారు. అక్కడ చూసినప్పుడు అయితే వారు ఎవరెవరైతే మరి ఆయన దూషించి భయంకరంగా కొట్టి నిందించి హింసించి ఆ యొక్క సిలువ వేసి ఆ యొక్క 2 చేతుల్లో కాళ్ళల్లో కూడా మరి శిలలు కొట్టారో మరి వారి వైపు చూసి అంటున్నాడు యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము. చూడండి, ఎంత గొప్ప మనసు అండి యేసయ్యది. ఆయన ఈ లోకంలో జీవించినటువంటి జీవితం అంతా కూడా ఒక మాదిరికరమైనటువంటి జీవితాన్ని ఆయన జీవించాడు. ఆయనకు ఎవరు కూడా ఫేవరెట్స్ అనేటువంటి వారు లేరు. ఎవరికి కూడా ఆయన పక్షపాతం చూపించలేదు. ఆయన అందరినీ సమానంగానే ప్రేమించాడు. తన శిష్యులకు ఆయన బోధించాడు, వాళ్ళను గద్దించాడు, వాళ్ళకి మరీ చక్కగా ఎలా నడుచుకోవాలో నేర్పించాడు, ఎలా పరిచర్య చేయాలో నేర్పించాడు. అయితే ఇక్కడ మనం చూస్తున్నాము ఆయన పరిస్థితి దయనీయమైనటువంటి దీనాతిదీనమైనటువంటి పరిస్థితి. ఆయన మరణించబోతున్నాడు, శిలువ మీద ఉన్నాడు. ఆయన ఆ పరిస్థితుల్లో కూడా తనను నిందించిన వారిని, తనను కొట్టిన వారిని, గాయపరిచిన వారిని, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు అని దేవుడు తండ్రికి మరి ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన నీవు నేను కూడా చేయవలసి ఉంటున్నామండి. హల్లెలూయా. చాలాసార్లు మనం గంటలు ప్రార్థన చేస్తామండి, కానీ మన సొంత వాళ్ళ మీద మనం చాలా ద్వేషము కోపం పెట్టుకొని వాళ్ళ గురించి మనం వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటామండి. చూడండి, యేసయ్య తన నిందించిన వారిని, కొట్టిన వారిని, దూషించిన వారిని, హింసించిన వారిని కూడా ఆయన క్షమించమని చివరి క్షణంలో కూడా ఆయన క్షమాపణ అనేది ఆయన మరి చూపిస్తూ ఉంటున్నాడు. ఎలా క్షమించాలి, శత్రువులను ఎలా క్షమించాలి అనేటువంటి
విషయాన్ని యేసయ్య మనకు ఎంతో చక్కగా చూపించాడు. హల్లెలూయా. అటువంటి జీవితం నీవు నేను కలిగి ఉండాలండి. అలాగే మరొకసారి కూడా నీవు ప్రార్థన చేయటానికి నిలువబడినప్పుడెల్లా నీకు ఎవరి మీదైనా కానీ మరి ద్వేషంగాను కోపంగా ఉంటే ముందు నువ్వు వారితో నువ్వు సమాధానపడు, ముందు వారిని క్షమించు, ఆ తర్వాత నువ్వు ప్రార్థన చేయి అన్నాడు. అలాగే మరొక చోట అన్నాడు, మరి దేవుని యొక్క బల్లకు సమీపించినప్పుడు నీకు ఎవరి మీదైనా కానీ ద్వేషం కానీ కోపంగానే ఉంటే ఆ బలను నువ్వు అక్కడే విడిచిపెట్టు, వెళ్ళి ఫస్ట్ ఆ యొక్క వ్యక్తితో నువ్వు సమాధానపడు, ఆ తర్వాత నువ్వు బలలో చేయి. మనము కేర్లెస్గా దేవుని యొక్క మరి బలలో పాల్గొంటూ ఉంటామండి. యేసయ్య మన కోసం కాచినటువంటి రక్తము, మన కోసం నలుగొట్టబడిన శరీరము, వీటన్నిటిని కూడా మనం చాలా క్యాజువల్గా తీసుకుంటాం. భయం భక్తి లేకుండా అందరిని దూషిస్తాము, అందరితో కోపంగా ఉంటాము, అందరితో మన ఇష్టం వచ్చిన విధంగా మాట్లాడతాము. కానీ ధైర్యంగా వచ్చి దేవుని యొక్క బల దగ్గర ఉంటాము, అలా గట్టిగా ప్రార్థనలు చేస్తూ ఉంటాం. అది కాదండి, యేసయ్య మనకు చూపించినటువంటి గొప్ప విధానము, గొప్ప మాదిరి. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము. యేసయ్య చేసిన ప్రార్థనను మనం చేద్దామా? మరి ఇటువంటి జీవితాన్ని మనం కలిగి ఉన్నప్పుడు యేసయ్య యొక్క స్వారూప్యంలోనికి నీవు నేను కూడా మారగలమండి. చూడండి, క్రైస్తవులకు శత్రువులు అనేటువంటి వారు ఉన్నారు అంటే వాళ్ళు క్రైస్తవులు కానే కారు. ఎందుకంటే యేసయ్య ఆయన మనకు చూపించింది ఆయన ప్రేమించుట, క్షమించుట. ఈ రెండు లేకుండా క్రైస్తవులుగా మనము పిలువబడనేరము. హల్లెలూయా. దేవుడి వాక్యం దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ, మహోన్నతుడ, మా మంచి యేసయ్య, నీ పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రములు తండ్రి. దేవానికి వందనములు చెల్లించుకుంటున్నాం నాయన. యేసయ్య, ఈ ఉదయకాల సమయంలో ప్రభా నా తండ్రి, ఈ 21 days ఆఫ్ ప్రేయర్స్లో యేసయ్య శిలువ మీద చేసిన ప్రార్థన గురించి ప్రభా నా తండ్రి మీరు మాకు నేర్పించున్నారు. దేవానికి వందనములు ప్రభా తండ్రి. వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించుము అనేటువంటి ప్రభా యొక్క గొప్ప సత్యమును ప్రభా మీరు మాకు నేర్పించారు దేవా. అవును యేసయ్య ప్రభా, మా ఎవరిని కూడా మా శత్రువులుగా ప్రభా నా తండ్రి మేము భావించగా అందరితో కూడా సమాధానం కలిగి ఉండే కృప మీరు దయచేయండి. అందరినీ క్షమించి ఆ తర్వాత మాత్రమే మేము ప్రార్థించడానికి కానీ దేవుని యొక్క బల తీసుకుంటానికి కానీ మీరు మమ్మల్ని సిద్ధపరచవలసిన వేడుకొచ్చాం నాయన. నీకే మహిమ, నీకే ఘనత, నీకే ప్రభావం ఆరోపించుకొనొచ్చు. యేసు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.